మీరు ఎప్పుడైనా సామాన్లు రోడ్డు మీద ప్లాస్టిక్ సామాన్లు అమ్మితే ఇంటికి వస్తారు కదా, మనం ఎంత బాబు అని అడుగుతాం, అలా కొనేస్తాం ఏంటి, దాన్ని చెక్ చేస్తాం. ఒక వస్తువుకి నువ్వు బేరం ఆడుతున్నావు కదరా, పరిశీలన చేస్తున్నావు కదరా, మరి ఇది ఎంత వాల్యుబుల్ ఇది, అందుకని ప్రశ్నిద్దాం. ఒరే లుచ్చారాదా, నీ మాట పట్టుకొని వాళ్ళు గనక తాము గుడ్డిగా నమ్ముతున్న దాన్ని పరీక్షించారనుకో ఏమవుతుందిరా, గాలికి పుట్టాడు అనుకొని విగ్రహాలు కట్టేసి పూజిస్తున్నారు. ఒకవేళ పరిశీలిస్తే కేసరి అనే వ్యక్తికి భార్య అయిన అంజనీని వాయువు నిగ్రహించుకోలేక కౌగిలించుకొని రతి చేయడం వల్ల, అంటే అక్రమ సంబంధం వల్ల హనుమంతుడు పుట్టాడని తెలిసిపోతుంది. ఇక వాయుపుత్ర అని జెండాల మీద ఎలా రాస్తారు? వాయువు నిగ్రహించుకోకపోవడం వలన పుట్టిన హనుమ విగ్రహానికి పూజలు ఎలా చేస్తారు? కుమారస్వామి పరిశుద్ధుడని తెగ పూజించేస్తుంటారు. ఒకవేళ పరిశీలించారనుకో, శివుడు పార్వతితో 1000 సంవత్సరాలు శృంగారం చేస్తుండగా కారిన వీర్యాన్ని గంగ తాగి కడుపొచ్చి కుమారస్వామిని కన్నది అని తెలిస్తే చిచ్చి అంటారు కదరా. కృష్ణుడు స్ఖలించలేదు, ఎవరితో రమించలేదు, అదంతా అంతరార్థం, అదంతా మర్మగర్భంగా చెప్పబడింది అనుకుంటున్నారు. ఒకవేళ పరిశీలిస్తే కృష్ణుడు పిల్ల తల్లుల్ని కన్యల్ని ఊళ్ళో అమ్మాయిలందరివి వస్త్రాలు విప్పేసి చెట్ల మీద ఇసుక దెబ్బల మీద రమించాడని తెలిసిపోతుందిరా. ఇక గోకుల కృష్ణ అని ఏం పాడుతారా? గోకే కృష్ణ అని పాడతారు. శివలింగం అంటే శివుడి రూపం అనుకుని అందరూ లింగాల్ని పూజించడం వలన శివాలయాలన్నీ 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతున్నాయి. లింగ రూపాన్ని ఒక్కసారి గమనించినట్టయితే శివుని మరియు పార్వతీదేవి యొక్క శృంగార రహస్యం తెలుస్తుంది. అక్కడికి సమీపంలో ఉండే స్త్రీలు వంట చెరుకు తెచ్చుకునేందుకు వనానికి వెళ్ళగా ఆ సమయంలో మహాశివుడు నగ్నంగా కామవాంఛతో వారి దగ్గరకు వస్తాడు. ఇంతలో అక్కడికి కొంతమంది మహర్షులు రాగా వారు మహాశివుడు నగ్నంగా ఉండటం చూసి మహాశివుణ్ణి నీ లింగం తెగి భూమి మీద పడుతుందని శపించారు. వారి శాపానికి అనుగుణంగా మహాశివుని లింగం భూమండలంపై పడింది. అది స్థిరంగా నిలబడి బగబగా మంటసాగింది. దీంతో పార్వతీదేవి వారి ఆరాధనకు ముచ్చటపడి ఆ జ్యోతిర్లింగాన్ని తన యోనిలో ధరించారు. పైన ఉన్న భాగం శివుని లింగంగాను, కింద ఉన్న భాగం పార్వతీదేవి యోనిగా భావిస్తారు. ఒకవేళ అందరూ పరిశీలిస్తే శివలింగం అంటే పార్వతి పువ్వు, కామేశ్వరుడి కాయ అని తెలిసిపోతుంది. ఇక లింగాలను పూజ చేయడం మానేస్తారు. అప్పుడు పువ్వులు పాలిపోతాయి, కాయలు కుళ్ళిపోతాయి. ఇలా 1-2 మాడ, ఏది చూసినా బూతే, ఇటు చూసినా అధర్మమే. నీ మతంలో ఉండాలంటే కళ్ళు మూసుకొని ధర్మం అనుకుంటూ ఉండిపోవాలంతే. పరిశీలన చేశామో మాల బయటికి వచ్చేయడమే. అది కల్పితమని మనుషుల రాతలని తెలిసిపోతాయి. దేవుడంటే ఇలా ఉండి ఉంటాడు అని ఊహించిన వారి వలన మీ మతం పుట్టింది అని తెలిసిపోతుంది. జాగ్రత్తరా మాడా, ఆవేశంలో నీ మతాన్ని నువ్వే ముంచేసేలా ఉన్నావు.